మూసీ యొక్క ప్రాజెక్ట్ మీద వారు ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. వారు ప్రజెంటేషన్కి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మూసీ ప్రక్షాళనకు కానీ మూసీ ప్రాజెక్టుకి కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ నగరంలో ఇక్కడి నుంచి కృష్ణా రివర్లో విలీనమయ్యే వరకు మూసీ నది స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతగా నీరు పారాలి, అక్కడ రైతులకు మంచి నీరు రావాలి సాగుకు అనేటువంటి ఆలోచన మాకు ఉన్నది. పదే పదే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కానీ భారతీయ జనతా పార్టీకు దేశంలో ఒక విధానము, రాష్ట్రంలో ఒక విధానము, అక్కడనో సాబర్మతి ఇక్కడనో ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండే. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి. రెండోది, మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. ఎస్, సాబర్మతి మేము చేసినాం. సాబర్మతి కూడా మూసీలాగానే ఇక్కడ వాసన వచ్చేటి నది ఉండే అప్పుడు అహ్మదాబాద్లో. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితులందరూ కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4,000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ మీరు భయభ్రాంతులు చేసి గడపర చేతిలో పెట్టుకొని ఎవరిల్లు కూడా కొడతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు అక్కడ మధుబన్ పార్క్ ఇల్లు కూడా కొడుతూ అంటారు. విఘ్నేశ్వరరావు విలాస్ చిన్న చిన్న విలాస్ మధ్యవర్తి కుటుంబాలు వాళ్ళని కూడా కొడతా అంటున్నాం. దానికి వ్యతిరేకం మేము. అయినా కూడా గాంధీ సరోవర్ కోసం మేము 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి. 1000 అడుగులు పెట్టండి, 2000 పెట్టండి, ఆకాశం దాకా పెట్టి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మంద సంతోషిస్తుంది దాన్ని. కానీ బీదవాళ్ళ ఇల్లు తీసుకొని వాళ్ళు కూలగొట్టి మీరు ఈ యొక్క ప్రక్షాళన చేస్తే మాత్రం తప్పకుండా ముందు ప్రక్షాళన చేయండి, తర్వాత మీరు గాంధీ బొమ్మ కట్టడం మాకు ఎటువంటి ఒక అభ్యంతరం లేదు అని మీకు చెప్తా ఉన్నాం. అంతేనా? ఇంకా రెండో ఇష్యూ కూడా ఉంటుంది. నరేంద్ర మోదీ గారు స్పష్టంగా గ్యాస్ కానీ చమురు కానీ డీజిల్ పెట్రోల్ కొరత ఉండదు అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహితంగా దేశంలో భయభ్రాంతులు చేస్తున్నారు ప్రజల్ని. ఈరోజు ప్రపంచంలో యుద్ధం వలన తప్పకుండా ఇక్కడ కూడా దాని ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది లేదని కాదు. తప్పకుండా దేశవ్యాప్తంగా కూడా చమురు ఒక కొరత, గ్యాస్ కొరత నిర్మాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ భారతదేశం మన ఎక్స్టర్నల్ ఆఫీస్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇరాన్ ఒక ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి మనకు రావాల్సినటువంటి గ్యాస్ని కూడా షిప్స్ ద్వారా హర్మోజ్ స్ట్రేట్ నుంచి భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ కొరతని లేకుండా చేసే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. రెండోది, ఒక గల్ఫ్ దేశాల నుంచే కాకుండా భారతదేశం 40% చమురు ఇతర దేశాల నుంచి కూడా కొంటుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి చమురు కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ గ్యాస్ కానీ ఎక్కడ గ్యాస్ కానీ చమురు కానీ మనకు ఎక్కడ కూడా ఈ గ్యాస్ సిలిండర్స్ డొమెస్టిక్ దాని మీద ఎక్కడ కూడా ఇంపాక్ట్ రాదు. కాకపోతే బికాజ్ యుద్ధం చేయబట్టి కొంత డిలే ఉంటుంది కానీ కొరత లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతున్నాం, మీరు ఆ యుద్ధంలో జరుగుతున్నట్టు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బాధపడతా ఉన్నారు. దాన్ని ప్రజల్ని మేము మీతో ఉన్నామని చెప్పాలి కానీ ఒక బాధ్యతారహితమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో భయభ్రాంతి చేయడం అనేది చాలా పొరపాటు. దేశంలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా గ్యాస్ షార్టేజ్ డొమెస్టిక్ కానీ సామాన్యులు కూడా ఉండదు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కూడా వార్తలు